సువర్ణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైనటువంటి నారావారిపల్లిలో ఇవాళ పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే దివంగత నారా రామ్మూర్తి నాయుడు అయితే సంవత్సరికం కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇవాళ ఉదయమే ఇప్పటికే నారావారి కుటుంబ సభ్యులందరూ కూడా నారావారిపల్లిలో చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే సోమవారం సాయంత్రం నారా భువనేశ్వర్తో పాటు నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరా కావచ్చు, ఆయన కుమారులు నారా లోకేష్, నారా గిరీష్ వీళ్ళందరూ కూడా నారావారిపల్లిలో చేరుకున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 11 గంటల సమయంలో ఉండవల్లి నుంచి అయితే తిరుపతి జిల్లాలో రంగంపేటలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని నారావారిపల్లికి వెళ్ళనున్నారు. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటనల నేపథ్యంలో అది పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇవాళ తిరుపతి జిల్లాతో పాటు అయితే నారావారిపల్లి, చంద్రగిరి నియోజకవర్గంలో పాటు అన్ని ప్రాంతాల్లోన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అయితే పర్యటించి అయితే ముందుగానే అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లన్నింటినీ కన్నా చూసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే నారావారిపల్లిలో జరుగుతున్నటువంటి నారా రామ్మూర్తి నాయుడు సంస్కృతిక కార్యక్రమాన్ని అయితే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కావచ్చు, అలాగే తొడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా దగ్గరుండి ఆ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా చూసినట్లయితే కన్నా ఉగ్రవాదుల నుంచి మెయిల్స్ రావడం, అయితే అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ని పేల్చేస్తున్నామని చెప్పి ఏదైతే అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్కి మెయిల్ రావడంతో కానీ పోలీసు బందోబస్తు అంతా పకడ్బందీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే హెలిప్యాడ్ కూడా ఏదైతే ముందుగా అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ని అక్కడి నుంచి రంగంపేట వద్దకు మార్చడం కూడా ఏదైతే బందోబస్తు ఏదైతే భద్రతా చర్యల్లో భాగంగానే అని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రంగంపేటలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద నుంచి నారావారిపల్లి వరకు భారీ పోలీస్ బందోబస్తు అయితే కానీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అయితే నారావారిపల్లికి వచ్చే ప్రతి ఒక్కరి కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరినీ కూడా క్షుణ్ణంగా పర్యటించి అటువైపు వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించి అక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం ఉండవల్లి నుంచి నేరుగా రంగంపేట వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు సీఎం చంద్రబాబు 11 గంటల సమయంలో అయితే కన్నా చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంగా నారావారిపల్లికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి తన సోదరుడు రామ్మూర్తి నాయుడు సంస్కరణ కార్యక్రమంలో పాల్గొని అయితే అక్కడనే కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని అక్కడి నుంచి